సో ఇది గాబ్లిన్ డ్రామాలోని 5th ఎపిసోడ్. లాస్ట్ ఎపిసోడ్‌లో ఎంతక్‌ని చూసి గాబ్లిన్ ప్రేమలో పడిపోతాడు. సో తను లవ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందన్నది ఈ ఎపిసోడ్‌లో చూద్దాం. అండ్ ఈ ఎపిసోడ్స్ వెళ్ళే కొద్దీ ఇంకా స్టోరీలో ఎమోషనల్ వెయిట్ పెరుగుతూ వెళ్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఎంతక్ గాబ్లిన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది, కానీ గాబ్లిన్ మాత్రం తను చూస్తూనే ఉండిపోతాడు. ఇక్కడ ఎంతక్కి గాబ్లిన్ ప్రేమతో చూస్తున్నాడో కోపంగా చూస్తున్నాడో అర్థం కాదు. అందుకే ఎంతక్ నా మీద కోపంగా ఉందా అని అడుగుతుంది. గాబ్లిన్ మనసులో కొత్త ఆశలు చిగురిస్తాయి. తన లైఫ్లో మళ్ళీ కొత్త ఆశలు పుడతాయి, ఎందుకంటే తన బ్రైడ్ కనిపించినందుకు. బట్ నీ బ్రైడ్ కనిపించింది నీ శాపాన్ని ముగించడానికి అండ్ నీ లైఫ్ని పీస్ఫుల్గా ఎండ్ చేయడానికి అని చెప్పి తన బాడీలో ఉన్న కత్తి తనకి గుర్తు చేస్తూ ఉంటుంది. తర్వాత ఎంతక్ హోటల్కి వెళ్తుంటే తనకు ఒక గోస్ట్ కనిపించి నాకు ఒక హెల్ప్ కావాలని చెప్పి ఎంతక్ని అడుగుతుంది. అదేంటంటే ఆ అమ్మాయి రీసెంట్గానే చనిపోయింది. మరికొద్ది సేపట్లో తన రూమ్కి వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్తుంది. ఫ్రిడ్జ్లో ఏం ఐటమ్స్ లేకపోతే వాళ్ళ అమ్మ చాలా ఫీల్ అవుతుంది. సో అందుకే ఎంతక్ని ఫుడ్ ఐటమ్స్ని కొని ఆ ఫ్రిడ్జ్లో పెట్టమని అంటుంది. బట్ ఎంతక్ దగ్గర డబ్బులు ఉండవు. కానీ తన హోటల్ రూమ్కి వెళ్ళి తన ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఈ అమ్మాయి ఉన్న రూమ్లో ఉన్న ఫ్రిడ్జ్లోని పెడుతుంది. అండ్ మెస్సీగా ఉన్న రూమ్ను కూడా చాలా నీట్గా సదురుతుంది. కొంతసేపటి తర్వాత చాలా బాధతో వాళ్ళ అమ్మ రూమ్కి వస్తుంది. ఆ ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ని చూస్తుంది. కూతురుని తలుచుకొని వాళ్ళ అమ్మ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. పక్కనే వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మ ఫీల్ అవ్వడాన్ని చూస్తూ ఉంటుంది. కానీ తను చూస్తుండగా కూడా ఏం చేయలేకపోతున్నందుకు తను కూడా ఏడుస్తుంది. నువ్వు బతికినన్ని కాలం చాలా హ్యాపీగా బతికావు, సో ఇంకా నీ లైఫ్ని ముగించు అని చెప్పి తనతో టీ తాగిచ్చి ఆఫ్టర్ లైఫ్కి పంపిస్తాడు. నెక్స్ట్ డే సన్నీ ఎప్పటిలానే బ్రిడ్జ్ మీద గ్రిమ్ రిప్పర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత గ్రిమ్ రిప్పర్ అక్కడికి వస్తాడు. సన్నీ గ్రిమ్ రిప్పర్ని చూసి ఇన్ని రోజులు నాకు కాల్ ఎందుకు చేయలేదని చెప్పి కోపంగా వెళ్ళి అడుగుతుంది. వెంటనే గ్రిమ్ రిప్పర్ నేను ఇప్పుడే చేస్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. సన్నీ ఎక్కడికని అడిగితే ఇంటికి వెళ్తున్నా, నా ఫోన్ ఇంట్లోనే ఉంది అని అంటాడు. అప్పుడు సన్నీ ఏం అవసరం లేదు, పద పక్కనే ఉన్న కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంటుంది. గ్రిమ్ రిప్పర్ సన్నీ దగ్గర చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తాడు. అట్లీస్ట్ తన కళ్ళల్లోకి చూసేంత ధైర్యం కూడా గ్రిమ్ రిప్పర్లో ఉండదు. తర్వాత సన్నీ గ్రిమ్ రిప్పర్ నేమ్ అడుగుతుంది. బట్ గ్రిమ్ రిప్పర్ మాత్రం తన నేమ్ మర్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోతుంది. నా నేమ్ విషయంలో నేను చాలా సెన్సిటివ్ అని చెప్పి సన్నీతో అంటాడు. అండ్ ఇంటికి వచ్చి కూడా గాబ్లిన్తో అంటాడు, తను నా నేమ్ అడిగింది నేనేం చెప్పాలో అర్థం కాలేదు అని. గాబ్లిన్ ఎంతక్ విషయంలో సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. కళ్ళు మూస్తే తనకి ఎంతక్ స్మైలే గుర్తొస్తుంది. సో తన లైఫ్ని వీలైనంత త్వరగా మళ్ళీ తన లైఫ్లో హ్యాపీనెస్ రాకముందే తన లైఫ్ని ఎండ్ చేయాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతాడు. తర్వాత ఎంతక్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఒకే రోజు మాయమైపోయినందుకు దెక్కువ ఎంతక్ని అడుగుతాడు అవి ఏమయ్యాయి అని. అండ్ వాటికి ఐటమ్స్ వచ్చిన బిల్లును కూడా ఎంతక్నే కట్టమని చెప్పి బిల్ తన చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత ఎంతక్ ఉండే హోటల్ రూమ్కి గాబ్లిన్ అక్కడికి వస్తాడు. ఇక నుంచి నువ్వు నన్ను ఇన్ని క్యాండిల్స్ వెలిగించి పిలవవసరం లేదు, ఇక నాతోనే ఉండొచ్చు అని చెప్పు అంటాడు. ఎందుకంటే నువ్వు నా బ్రైడ్ కాబట్టి ఇక నుంచి నువ్వు నాతోనే ఉండాలంటాడు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది. గాబ్లిన్ అవసరమైతే అది కూడా చేస్తానని చెప్పి ఎంతక్తో ఐ లవ్ యూ అని అంటాడు. అండ్ తన ఎక్స్ప్రెషన్లో ఎక్కడ తన మీద ఉన్న పెనం బయటపడిపోతుందో అని చెప్పి తన ఎక్స్ప్రెషన్లో లోపల ఉంచడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. నేను ముందు ఎపిసోడ్లో చెప్పడం మర్చిపోయాను, గాబ్లిన్కి ఒక హ్యాబిట్ ఉంటుంది. అదేంటంటే గుమిహో డ్రామాలో హీరోయిన్ ఏడ్చినప్పుడు వర్షం ఎలా పడుతుందో అలానే ఈ డ్రామాలో గాబ్లిన్ బాధపడినప్పుడు వర్షం పడుతుంది. సో ఆ సీన్ తర్వాత బయట వర్షం పడ్డాన్ని ఎంత గమనిస్తుంది. సో గాబ్లిన్ అది మనస్ఫూర్తిగా చెప్పలేదు, బాధతో చెప్పాడని చెప్పి ఎంతకు అర్థమవుతుంది. కానీ తనతో పాటు వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే తన బాడీలో ఉన్న కత్తిని ఎంతకొకటే బయటికి తీయగలదు. సో దానికోసమే ఎంతకు తనతో బయలుదేరుతుంది. తర్వాత కారులో వాళ్ళిద్దరూ వెళ్తున్నప్పుడు గాబ్లిన్ అసలు నేమ్ అడుగుతుంది. అట్లీస్ట్ తన బ్రైడ్ అయినందుకు తన నేమ్ని తెలుసుకోవడం నా హక్కు అని చెప్పి ఎంతకు అడుగుతుంది. గాబ్లిన్ సంవత్సరానికి ఒక పేరు మార్చుకుంటాడు. కరెంట్ నేమ్ యోజిన్షి, బట్ తన అసలు నేమ్ అంటే జనరల్గా తన కింగ్కి సర్వ్ చేసేటప్పుడు ఉండే నేమ్ కిమ్షిన్ అని చెప్పి ఎంతక్తో అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రిమ్ రిప్పర్ గాబ్లిన్ అడుగుతాడు తనేంటి ఇక్కడ ఉందని చెప్పి. గాబ్లిన్ ఇక్కడ నుంచి తన మనతోనే ఉంటుందని అంటాడు. ఎంతకు ఎవరితోనైనా చాలా కలివిడిగా కలిసిపోతుంది. సో గ్రిమ్ రిప్పర్ కూడా అక్కడ ఉండడానికి తను ఒప్పుకుంటాడు. బట్ ఇక్కడే చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఎంతకు ఇంట్లోకి వెళ్ళాలంటే డోర్ ఓపెన్ చేయాలి. డోర్ ఓపెన్ చేయాలంటే దానికి ఒక సీక్రెట్ లాక్ ఉంటుంది. అసలు ఆ డోర్కి ఒక లాక్ ఉందని చెప్పి గ్రిమ్ రిప్పర్ కానీ గాబ్లిన్ కానీ తెలియదు. ఎంతకు లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆ లాక్ని ఓపెన్ చేయాలి. బట్ వాళ్ళిద్దరికి పాస్వర్డ్ తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బయటికి లోపలికి నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎప్పట్లానే గాబ్లిన్ లోపలికి వెళ్ళి డోర్ తీసి ఎంతకని లోపలికి పిలుస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువ అక్కడే ఉంటాడు కాబట్టి తను అడిగి ఎంతకి పాస్వర్డ్ ఇప్పిస్తాడు. తర్వాత ఎంతక్ని పైకి తీసుకెళ్లి తన రూమ్ చూపిస్తారు. బట్ ఆ రూమ్ చాలా మెస్సీగా ఉంటుంది. ఎంతక్ని ఎక్కడ పడుకోబెట్టాలని చెప్పి వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్కషన్ జరుగుతుంది. బట్ ఎంతకు మాత్రం నేను బయట హాల్లో పడుకుంటాను, మీకు అది కూడా ఇబ్బందిగా అనిపిస్తే నేను ఇంటి బయటకు పడుకుంటాను అంటుంది. ఎందుకంటే నాకు ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం అలవాటేని అంటుంది. గాబ్లిన్ ఎంతకి తన బెడ్ ఇస్తాడు అండ్ తను వెళ్ళి గ్రిమ్ రిప్పర్ రూమ్లో పడుకుంటాడు.
ఎంతక్ రూమ్లో గాబ్లిన్ డైరీ చూస్తుంది. ఎంతక్ లాస్ట్ ఎపిసోడ్లో గాబ్లిన్కి ఇచ్చిన నామినేషన్ చేసిన లీఫ్ ఉంటుంది. ఎంతక్ అది తన బుక్లో చూసి ఇంకా తను గుర్తుపెట్టుకొని ఇది ఉంచుకున్నాడని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ ఆ బుక్లో చైనీస్లో రాసుంటాయి. సో ఎంతకి చదవడం రాదు కాబట్టి ఆ బుక్ని చదవదు. ఆ బుక్లో గాబ్లిన్ ఏం రాస్తాడంటే అది ఆల్మైట్కి రాసే ఒక ఫేర్వెల్ లెటర్ లాంటిది. ఇక్కడ ఆల్మైట్ అంటే సింపుల్గా మనం దేవుడు అనుకోవచ్చు. ఆ లెటర్లో ఏముంటుందంటే, నా లైఫ్లో నేను చాలా యుద్ధాలు చూశాను, మీరు నాకు లైఫ్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న పిల్లని పెంచుకున్నాను, అతను చనిపోయాడు అండ్ వాళ్ళ గ్రాండ్పా అందరూ అండ్ వాళ్ళందరి చావులు నేను చూశాను అని అంటాడు. మొదట తను బతికించినందుకు తను ఒక వరంలో తీసుకుంటాడు. బట్ రాను రాను అది శాపంలా మారుతుంది. తన కళ్ళ ముందే చనిపోయిన ప్రతి చావుని తను గుర్తుపెట్టుకుంటాడు, ఒక్కదాన్ని కూడా మర్చిపోడు. అండ్ రోజు వాటిని తలుచుకొని బాధపడుతూనే ఉంటాడు. మొత్తానికి తన బాధలో తను కార్చిన కన్నీళ్ళు అన్నీ చూసి, నువ్వు నా కోసం నా లైఫ్ని ఎండ్ చేయడం కోసం ఒక అమ్మాయిని పంపించినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఆ లెటర్లో రాస్తాడు. తర్వాత గ్రిమ్ రిప్పర్ని గాబ్లిన్ అడుగుతాడు, నువ్వు ఎప్పుడైనా ఆల్మైట్ని చూసావా అని. గ్రిమ్ రిప్పర్ లేదు అని అంటాడు. గాబ్లిన్ నేను ఒకసారి చూశాను, అతను నాకు బటర్ఫ్లై రూపంలో కనిపించాడు అని అంటాడు. తర్వాత గ్రిమ్ రిప్పర్ అంటాడు, మనకన్నా హ్యూమన్సే చాలా అదృష్టవంతులు అని. ఎందుకంటే వాళ్ళు రోజు వాళ్ళ కష్టాన్ని చెప్పుకోవడానికి గుడికి వెళ్తారు అండ్ రోజు దేవుణ్ణి చూస్తారు అని అంటాడు. మనం మాత్రం 1000 years బతికినా సరే ఒక్కసారి కూడా మన లైఫ్లో ఆల్మైట్ని చూసే ఛాన్స్ ఉండదు అని అంటాడు. తర్వాత ఎంత గాబ్లిన్ బెడ్ మీద నుంచి లేస్తుంది, తన రూమ్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది. తను బతకడానికి అన్నీ ఉన్నా సరే తన రూమ్ మాత్రం చాలా లోన్లీగా ఉంటుంది. తర్వాత వాళ్ళందరితో కలిసి ఎంతకు ఈ రూమ్లో ఉండాలంటే తను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసి ఫ్రిడ్జ్ మీద అతికించి వెళ్తుంది. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళిద్దరికి ఏమర్థమవుతుందంటే, మన దగ్గర ఫోన్స్ లేకపోతే అసలు పని అవదు అని. సో దెక్వాతో మాట్లాడి 2 ఫోన్లు వాళ్ళిద్దరి కోసం తెప్పించమని అంటారు. వాళ్ళిద్దరు ఫోన్లు తీసుకుంటారు. దెక్వా వాళ్ళకి ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తామని ట్రై చేస్తున్నప్పుడు గాబ్లిన్ అంటాడు, నాకేం అవసరం లేదు, నాకేం ఫస్ట్ టైం కాదు, ముందు తనకు చెప్పు అని. సో వాళ్ళిద్దరిని ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళమండి అని అంటాడు. వెంటనే గాబ్లిన్ లేచి కోట్ వేసుకొని అది ఎంత దూరం అని అడుగుతాడు. అది చూసి దెక్వాకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. మొత్తం మీద వాళ్ళిద్దరూ ఫోన్ యూజ్ చేయడం ఎలాగోలో నేర్చుకుంటారు. అండ్ ఈ సీన్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. తర్వాత ఎంత తన స్కూల్ ల్యాబ్లోని కిమ్షిన్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తుంది. తను ఒకప్పుడు జనరల్ మిలిటరీలో పనిచేసాడని చెప్పి ఉంటుంది, కానీ పర్సనల్గా తన ఇన్ఫర్మేషన్ మాత్రం ఏమీ ఉండదు. తర్వాత ఎంతకు ఆ ఇంట్లో ఉండడానికి షాపింగ్ చేస్తుంది. గాబ్లిన్ ఇంకేమైనా కావాలంటే కొనుక్కో అంటాడు. బట్ ఎంతకు మాత్రం ఇవి చాలు, ఒకవేళ నీకు నాకు గొడవ నేను మా ఇంటికి వెళ్ళిపోతే ఇవన్నీ మోసుకొని వెళ్ళలేను అని అంటుంది. మొత్తానికి ఎంతకిని ఎలాగోలా తనకు రూమ్ ఇచ్చి ఆ రూమ్ని ఫుల్గా డెకరేట్ చేసి తను ఒక దగ్గర సెట్ చేస్తారు. తన కింద రూమ్లోనే గాబ్లిన్ ఉంటాడు. సో నువ్వు అటు ఇటు తిరిగేటప్పుడు సౌండ్ వస్తుంది, సౌండ్ చూస్తే నాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఎంతక్తో అంటాడు. ఎంతకు కూడా దానికి సరే అంటుంది. తర్వాత గ్రిమ్ రిప్పర్ సన్నీకి కాల్ చేద్దామని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. బట్ సన్నీ కాల్ లిఫ్ట్ చేసి తన నేమ్ అడిగితే తన దగ్గర సమాధానం ఉండదు. సో ఎంతకు దగ్గరికి వెళ్ళి అసలు అమ్మాయిలు ఎలాంటి నేమ్స్ని లైక్ చేస్తారో అని అడుగుతాడు. ఎంతకు కూడా ఆలోచించి కొన్ని నేమ్స్ని సజెస్ట్ చేస్తుంది. తర్వాత ఎంతకి ఎగ్జామ్స్ దగ్గర పడతాయి. పార్ట్ టైం జాబ్ చేస్తూనే చదువుకుంటూ చాలా బిజీగా గడుపుతుంది. సో గాబ్లిన్ తను తినడానికి గంటకు ఒక ఐటెంని పంపిస్తూ ఉంటాడు. సో నేనేం నీకోసం పంపించలేడు, నా బాడీలో ఉన్న కత్తి బయటికి తీసే అమ్మాయి కొంచెం హెల్దీగా ఉండాలి, అందుకే ఇవన్నీ పంపిస్తున్నా అంటాడు. తర్వాత గ్రిమ్ రిప్పర్ గాబ్లిన్ దగ్గరకు వచ్చి, దీనేం కిమ్షిన్ అని విన్నాను, అది చాలా సూపర్ కూల్గా ఉంది అని అంటాడు. తర్వాత ఎప్పట్లానే సన్నీ తన కాఫీ షాప్లో గ్రిమ్ రిప్పర్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంతకు అక్కడికి వచ్చి సన్నీ దగ్గర నేను మిమ్మల్ని సిస్టర్ అనొచ్చా అని అంటుంది. ఎందుకంటే నా విషయాలని షేర్ చేసుకోవడానికి సిస్టర్ లాంటి వాళ్ళు ఎవరూ లేరు, సో మీ దగ్గర నేను చెప్పుకోవచ్చా అని అంటుంది. సో సన్నీని సిస్టర్ అంది కాబట్టి నువ్వేదో పెద్ద విషయం చెప్పబోతున్నావు అని చెప్పి ఎంతకని అంటుంది. టీనేజ్ పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది. సో సన్నీకి అర్థమవుతుంది ఎంతకు ఎవరినో లవ్ చేస్తుంది అని. సో తను ఎలా ఉంటాడని అడిగితే ఎంతక్ నా మీద చాలా పెద్దోడు అని అంటుంది. సో సన్నీ తర్వాత కొన్ని క్వశ్చన్లు అడుగుతుంది. తను నీతో ఎలా ఉంటాడు, నిన్ను ఎలా చూసుకుంటాడు అని అడిగితే ఎంతకు దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు. ఎందుకంటే గాబ్లిన్ తనకి ఐ లవ్ యూ చెప్తాడు కానీ 100% లవ్ చేస్తున్నాడని చెప్పి షూరిటీ ఇవ్వడు. సో ఎంతకు అందుకే సన్నీ దగ్గర ఏం మాట్లాడలేకపోతుంది. తర్వాత ఎంతకు ఇంటికి వెళ్తుంది. గాబ్లిన్ తను వస్తుందని చూసి అప్పటిదాకా లోపల చదువుతున్న బుక్ని తనకు కనిపించేలాగా హాల్లో వచ్చి కూర్చుంటాడు. ఎంతకు తను చూసి పలకరిస్తుంది, బట్ గాబ్లిన్ పట్టించుకున్నట్టు చూస్తాడు. తర్వాత గ్రిమ్ రిప్పర్ దగ్గరికి వెళ్ళి తను మడతెడుతున్న క్లోత్స్లో హెల్ప్ చేస్తుంది. తర్వాత ఎంత గ్రిమ్ రిప్పర్ని నీ దగ్గర చాలా కిల్లింగ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి అని అంటుంది. గ్రిమ్ రిప్పర్ నా దగ్గర చావుకు సంబంధించిన మాటలు ఏమీ మాట్లాడొద్దు అని అంటాడు. వాళ్ళిద్దరూ క్లోజ్గా మాట్లాడుకుంటాం చూసి గాబ్లిన్ చాలా జలస్ ఫీల్ అయ్యి ఎంతకు దృష్టిని నా వైపు తిప్పుకోవాలని చెప్పి ఒక పెయింటింగ్ తెచ్చి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. బట్ వాళ్ళిద్దరూ తను పట్టించుకోరు. తర్వాత ఎంతకి గాబ్లిన్కి గొడవ అవుతుంది. వాళ్ళిద్దరూ చాలా క్యూట్గా గొడవ పడతారు. అది చూసి గ్రిమ్ రిప్పర్కి కడుపు మండిపోతుంది. ఎందుకంటే తనకి ఇష్టమైన అమ్మాయికి అట్లీస్ట్ తను కాలే చేయలేకపోతున్నాడు, వీళ్ళు మాత్రం చాలా దూరం వెళ్ళిపోయారని చెప్పి గ్రిమ్ రిప్పర్ ఫీల్ అవుతాడు. సో అదే గ్రిమ్ రిప్పర్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అక్కడికి దెక్వా అండ్ గాబ్లిన్ వస్తారు.
దెక్కువ తన చేతిలో ఉన్న సన్నీ ఫోన్ నెంబర్ని చూసి గ్రిమ్ రీపర్ని ఏడిపిస్తూ ఉంటాడు. సో అప్పుడే గాబ్లిన్ తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని సన్నీకి కాల్ చేస్తాడు. సన్నీ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది కూడా. సో అప్పుడే గ్రిమ్ రీపర్ కాలాన్ని స్టాప్ చేసి సన్నీతో ఎలా మాట్లాడాలని చెప్పి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. గాబ్లిన్ చాలా నార్మల్గా మాట్లాడు, ఏం పర్లేదు అని అంటాడు. తర్వాత గ్రిమ్ రీపర్ ఒక రూమ్లోకి వెళ్ళి సన్నీతో మాట్లాడతాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ సన్నీ తను కలవడానికి రమ్మంటుంది. సో నెక్స్ట్ డే గ్రిమ్ రీపర్ అండ్ ఎక్కువ తను కలవడానికి బయలుదేరుతారు. ఇంట్లో ఎంతకంటే గాబ్లిన్ మాత్రమే ఉంటారు. లాస్ట్ టైం వాళ్ళకి గొడవ అయింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు కొంచెం ఆక్వర్డ్గా మాట్లాడుకుంటారు. తర్వాత ఇద్దరు ఒక రెస్టారెంట్కి వెళ్తారు. రెస్టారెంట్లోకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత గాబ్లిన్కి ఫ్యూచర్ కనిపిస్తుంది. అంటే 10 years తర్వాత ఎంతకు ఎలా ఉంటుందో గాబ్లిన్కి అక్కడ కనిపిస్తుంది. సేమ్ అదే రెస్టారెంట్కి సేమ్ అదే టైంకి 10 years తర్వాత ఎవరితోనో అక్కడికి వస్తుంది. అండ్ కాల్లో తను ఫారిన్కి రావడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి తన కోసం వెయిట్ చేస్తూ ఎంతకు చాలా ఎక్సైటింగ్గా కనిపిస్తుంది. సో తన మీద ఇష్టం ఉందని చెప్పి గాబ్లిన్ తను చూడగానే అర్థమవుతుంది. అండ్ తను వెయిట్ చేసేది కూడా గాబ్లిన్ కోసం కాదు. సో 10 years తర్వాత ఎంతకు లైఫ్లో గాబ్లిన్ అసలు ఉండడు. అండ్ ఎంతకు చాలా హ్యాపీగా కనిపిస్తుంది. అప్పుడు ఎంతకి 29 years ఉంటాయి. అయినా సరే తను ఇంకా షైనింగ్గా కనిపిస్తుంది అండ్ చాలా హ్యాపీగా కనిపిస్తుంది. సో గాబ్లిన్ అది చూసి తట్టుకోలేకపోతాడు, కొంచెం ఎమోషనల్ అవుతాడు. సో నేను చనిపోయిన తర్వాత ఎంతకు చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి గాబ్లిన్ ఫీల్ అవుతాడు. సో తన లైఫ్ని ఎండ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి గాబ్లిన్ ఇంకా డిసైడ్ అవుతాడు. సో ఇక్కడి నుంచి గాబ్లిన్ డ్రామాలోని ఎమోషనల్ టచ్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో గాబ్లిన్ తన బాడీలో ఉన్న కత్తిని బయటికి తీపిచ్చేస్తాడు. సో తను తీపిచ్చేసిన తర్వాత ఏం జరిగింది అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా ఉండగలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. అండ్ మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.